ఓకే. నువ్వు? నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇంకా. ఓకే. ఓకే. గట్టిగా మాట్లాడు. సరే అన్న. ఓకే. ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నా అన్న. అవునా? అందరూ అంటున్నారు ఏదో బ్రేకప్ అయిందనేసి సంథింగ్ ఏదో. అవునన్న, అది బ్రేకప్ అయి ఇప్పటికే 1 month అయిపోతుందన్న. ఓకే. ఓకే. ఇఫ్ యూ డోంట్ మైండ్ నేను అడగొచ్చా నీ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందో, ఎట్లా ఎండ్ అయిందో? అడగొచ్చు అన్న, చెప్తా. ఓకే. ఓకే. సో నీ ఫస్ట్ లవ్ స్టోరీ ఎట్లా స్టార్ట్ అయిందిరా? అన్న నాది వచ్చేసి 8th క్లాస్లో స్టార్ట్ అయిపోయింది అన్న లవ్ స్టోరీ. 8th క్లాస్లో స్టార్ట్ అయింది. ఎలా అంటే ఆ అమ్మాయి ఎలా పరిచయం నీకు? అన్న నేనైతే క్లాస్లో పెద్దగా అయితే చదివేవాడిని కాదు. నేను యావరేజ్ స్టూడెంట్. అంటే అల్లరి బాగా చేస్తాను నేను. అది కాక ఎగ్జామ్స్ టైంలో సార్ వాళ్ళు వచ్చేసి బాగా చదివే వాళ్ళ దగ్గర కూర్చోపెట్టి చదివిపిస్తున్నారు. అమ్మాయి దగ్గర నన్ను కూర్చోపెట్టారన్న. అంటే అమ్మాయి కొంచెం బాగా చదువుతుంది, తన దగ్గర కూర్చోపెట్టి తను నాతో మాట్లాడుకుంటా అని చెప్పేదన్నమాట. అదే నీకేం రాదు కాబట్టి ఆ అమ్మాయికి తెలుసు కాబట్టి చెప్పించేది. ఓకే. ఓకే. అట్లా మా పరిచయం కొంచెం పెరిగిపోయిందన్న. ఇంకా పెరిగిపోయినసరికి నేను కొంచెం హోప్స్ పెట్టుకున్నాను. ఓకే. ఓకే. ఎప్పుడైనా ప్రపోజ్ చేసావా నువ్వు? తను నీకు చేయడం కానీ నువ్వు తనకు చేయడం కానీ ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడేం ప్రపోజ్ చేయలేదన్న. తను కూడా ఎప్పుడు చేయలేదా? తను కూడా ఎప్పుడు చేయలేదు. ఓకే. నువ్వు? నేను కూడా ఎప్పుడు చేయలేదు ఇంకా. ఓకే. ఓకే. అంటే జస్ట్ అది అంటే ఫ్రెండ్స్లా మూవ్ అయ్యారు. అవునన్న. ఓకే. మూవ్ అయిపోయాము. 8th అయిపోయింది. 9th 14th ఫిబ్రవరి అనుకుంటాను. అంటే అది వస్తుంది కదా. అదే ప్రపోజ్ చేశాను. నేనే ప్రపోజ్ చేశాను. నువ్వే చేస్తావు? నేనే చేసాను. తను కూడా నా మీద హోప్స్ పెట్టుకున్నట్లుంది. ఇద్దరం లవ్ చేసుకున్నాం అన్న. ఓకే. ఓకే. యాక్సెప్ట్ చేసింది. 9th ప్రపోజ్ చేసా, యాక్సెప్ట్ చేసింది. 9th అయిపోయింది. 10th బాగా క్లోజ్ అయిపోయామన్నా. ఇంకా 10th క్లాస్లో తను పాస్ అయిపోయింది, నేను పాస్ అయిపోయా. సో అదేంటంటే మీరు 8th to 10th వరకు ఉన్నారు కదా, కలిసే ఉన్నారు. సో అక్కడ ఏమైందంటే ఎప్పుడైనా మీరు ఫోన్లు మాట్లాడుకుంటుండ్రా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత కానీ? అంటే మీకు ఫోన్లు మాట్లాడుకున్నప్పుడు 8th to 10th వరకు మీకు? 10thలో అయితే మాట్లాడినామన్నా. 10thలో బాగా మాట్లాడినాము. అసలు హాలిడేస్లో ఇంకా ఫ్రీ టైం దొరికిందంటేనే తనతోనే. తను కూడా ఇంకా ఎప్పుడైనా ఫ్రీ దొరికిందంటేనే కాల్ చేస్తాను. ఇంకా నైట్ 12 అవుతుందో 2 నుంచి అసలు మాట్లాడుతూనే ఉంటామన్న. అసలు డే అసలు తెలియదు మనకు. అట్లా బాగానే జర్నీ మంచిగా జరిగిందన్న. ఇంకా 10th అయిపోయేసరికి హాలిడేస్ వచ్చేసాయి. హాలిడేస్లో బాగా చేసాం. ఇంకా ఇంటర్ అన్నమాట. తను వేరే కాలేజ్, నేను వేరే కాలేజ్ అన్న. తను వేరే కాలేజ్, నువ్వు వేరే కాలేజ్. తను వేరే. మీరు మాట్లాడుకోలేదు ఎప్పుడు? ఒకటే కాలేజ్లో జాయిన్ అవుదామని ఎప్పుడు అనుకోలేదు మీరు? అంటే అనుకున్నామన్నా, కానీ తను బాగా చదువుతుంది కదన్న. అంటే వాళ్ళు కొంచెం రిచ్ అన్న, కొంచెం పూర్ అనమాట. మా ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల నేను చిన్న కాలేజ్లో, తను కొంచెం ప్రైవేట్ కాలేజ్